మంచిది. ఇప్పుడు మన మధ్యలో మన ముఖ్య అతిథులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు మాట్లాడాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సిపిఎఫ్ టీవీ ఆవిష్కరణ సందర్భంగా ఈ ఛానల్కి సంబంధించిన మరి డైరెక్టర్ దగ్గర నుంచి సారి ఇక్కడ వ్యక్తులు మారినప్పుడల్లా వచ్చి మైక్ కాలర్కి పెట్టే వాడి వరకు కూడా అందరిని అభినందిస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి ప్రయత్నం అని అందరూ చెప్తూ ఉన్నారు. కానీ ప్రవీణ్ పగడాల గారి మృతి దగ్గర నుంచి కూడా అజయ్తో అభినయ్తో నేను కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ ఉద్దేశం మంచిది కనుక నా ఉద్దేశంతో మ్యాచ్ అయింది కనుక వాళ్ళని నేను చేయగలిగినంత సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దేవుడు అభినయ్కి చాలా తలాంతులు ఇచ్చాడు. కొంచెం నా ముందు ఉండాలి అభినయ్. అయ్యా అభినయ్ గారు, అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నా మనుషులు ఎదురు లేకుండా మాట్లాడటం వేస్ట్. మీరు కొంచెం ఇక్కడ ఉండండి సార్, ప్లీజ్ సార్, ఏమనుకో. అభినయ్కి దేవుడు చాలా తలాంతులు ఇచ్చాడు. మరి చక్కని మొఖం ఇచ్చాడు, చక్కని నవ్వు ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు అభినయ్కి వస ఎక్కువ పోసారు. వస మీకు తెలుసా? అందుకని పొద్దున్న లేచి మాట్లాడుతూనే ఉంటాడు. ఆ గొంతు నొప్పి రాదు, ఆ మాటలు అయిపోవు. కనుక ఈ ప్రయత్నంలో ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఈ మార్గం పరిచయమైన మార్గం కాదు. బైబిల్లో మాట ఉంటుంది, నువ్వు వెళ్ళిన మార్గం ఇంతకుముందు నీకు తెలిసింది కాదని. కొత్త మార్గం ఇది. దీంట్లో ట్రయల్ అండ్ రన్, ఎప్పటికప్పుడు మనం ఆ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని సరి చేసుకుంటూ మనం వెళ్ళే మార్గం ఇది. కనుక పద్మవ్యూహంలోకి వెళ్ళాడట అభిమన్యుడు లోపలికి వెళ్ళి బయటికి రాలేదు. ఎందుకంటే మెలకువలు తెలియక, పద్మవ్యూహంలో ఉన్న గొడవలు తెలియక. కానీ ఇప్పుడు అభినయ్ అలాంటి ఒక పద్మవ్యూహం. ఎందుకంటే ఈ మార్గంలో క్రైస్తవేతరులే కాదు, మతోన్మాదులే కాదు, వాళ్ళకంటే ఎక్కువ బెడద సొంత ఇంటితో ఉంటుంది. కనుక దాన్నంతా కొన్నిసార్లు మనం తగ్గాలి, నెగ్గాలంటే. కొన్నిసార్లు అవసరమైతే ఎదుటి వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయాలి, తప్పదు. లేదు నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని ఆలోచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి, లేకపోతే ప్రయాణం ఆగకూడదు. అందుకని నీకు 3 మాటలు నేను బైబిల్లోంచే నేను జ్ఞాపకం చేస్తాను. ముగించి నాకు తెలుసు, టైం విలువ తెలుసు, చాలామంది ఉన్నారు, ఎక్కువ మాట్లాడను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో, ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలం ఉపాయము లేని వారము కాము. ఇరికించబడే వారం కాదంటే చాలామంది ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మాట్లాడారు, కొన్ని ఛానల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళే రెచ్చగొట్టి నేను ఇరికిస్తున్నారు. వీళ్ళిద్దరి విషయంలో జరిగింది అదే. ఇవాళ చాలామంది మరి పాస్టర్లు అయిన వాళ్ళు, క్రిస్టియన్ లీడర్స్ అయిన వాళ్ళు మాట తీరు బాగాలేదండి అని సింపుల్గా ఒక మాట మాట్లాడేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇరికించబడ్డారు కొన్నిసార్లు. కనుక ఉపాయం ఉంది, అపాయంలో కూడా జాగ్రత్తగా ఉపాయంతో బయటపడాలి. 107వ కీర్తన 30వ చరణంలో, 2వ మాట 107వ కీర్తన 30వ చరణంలో, అవి నిమ్మలమైనవి 29 చదువు. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు ఆగిపోయాను. నీకు ఇచ్చే ధైర్యం ఏంటంటే తుఫాన్లు ఉన్నాయి చాలా, కానీ దేవుడు గాలిని సముద్రాన్ని నిమ్మలింపు చేయగలిగిన సమర్థుడే. తుఫాన్ ఆగిపోద్ది. ఇవన్నీ ఈ కల్లోలాలను ఆగిపోతాయి, తరంగములు అణిగిపోతాయి. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన దేవునకు ఆయన వారిని నడిపించారు. నీ అల్టిమేట్ గోల్ ఏంటో దేవుడు ఆ గోల్ దాకా తీసుకెళ్తాడు. నేను హల్లెలూయా. కాబట్టి మీకు ధైర్యం ఇస్తున్నాం, మేమందరం ఉన్నాం. అప్పటి నుంచి వీళ్ళిద్దరితో నేను రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను. అలాగే 108వ కీర్తన, కొంచెం పక్కకి వెళ్ళండి. చివరి వచనం, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము,
మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. కాబట్టి వాగ్దానాలు మరి అవి పట్ల నెరవేరుతాయి ఖచ్చితంగా, జ్ఞానయుక్తంగా ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేసుకుంటూ పరిస్థితుల్ని, కొన్నిసార్లు అవసరమైతే తగ్గి అవతలని సాటిస్ఫై చేసినాక మన మెయిన్ గోల్ అయితే మన ఉద్దేశాన్ని చెడకుండా మనం జాగ్రత్తగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలని, ఇంకా దేవుడు నీ మాటలు ఇంకా చక్కగా పదును పెట్టి అవసరమైన రీతిగా సమయోచితంగా మాట్లాడే నేర్పు, అవతలోటి రెచ్చగొడితే కాస్త తగ్గే ఓర్పు నీకు సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే అజయ్తో కూడా నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరు చాలా దాన్ని ఏమంటారు, ట్యూన్ అవుతున్నారు మరి పరిస్థితులను బట్టి. అంటే గతంలో వాళ్ళ మీదకి వచ్చిన అపవాదులు కూడా తొలగించడానికి నేను సైలెంట్గా చాలా ప్రయత్నాలు చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అంటే నేను అన్నాను, మొన్న పెద్దలతో కూర్చోబెట్టాను వీళ్ళని, ఇప్పుడు మీరు మాట్లాడండి అన్న, మీరు వచ్చి మాట్లాడండి. మీరు ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల ముందు మాట్లాడే అంత ధైర్యం లేదు. మీరు 4 గోడల మధ్య ప్లాన్లు వేయటం చాలా ఈజీ. అందుచేత వాళ్ళని దగ్గర తీసుకోండి. వాళ్ళని మీరు పెద్దలైన వాళ్ళు దగ్గర తీసుకోండి, వాళ్ళకి చెప్పండి. నేను అడిగాను, నేను ఇప్పటిదాకా మీరు వాళ్ళు ఇట్లా మాట్లాడారు అట్లా మాట్లాడారు ఎప్పుడైనా చెప్పారా? తీసే అవి తీసి అవసరం చెమటలు పట్టిన పర్లేదు, మాటలను పడాలి. ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా చెప్పారా? వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేశారా? లేదు కదా. చెయ్యండి, కరెక్ట్ చేయండి, కానీ తోసేయకండి. కనుక ఎవరున్నా లేకపోయినా మనుషుల సహాయం వ్యర్థం. అంటే మనుషులు తీసేయమని కాదు, కానీ మనుషులు కూడా మనం సంపాదించుకోవాలి. మనుషులు దయ కావాలి, దేవుని దయ కావాలి. అలాగా జ్ఞానయుక్తంగా సమయోచితమైన జ్ఞానంతో, సమయోచితమైన దేవుని సహాయంతో నీవు అనుకున్న ఉద్దేశం నెరవేర్చబడాలని మీ ప్రయాణంలో మేము కూడా మీ అంత ఎదురుగా కనపడకపోయినా, మీ అంత గొంతు వినపడకపోయినా మీ వెనకాలైతే మేము ఖచ్చితంగా ఉంటామని మీకు మాటిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.